పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఆర్ఓబీ అందుబాటులోకి రానుంది. దీంతో ప్రయాణికుల కష్టాలకు చెక్ పడనుంది. 4 ఏళ్లుగా నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో కూనారం రైల్వే బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది. నాలుగేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పెద్దపల్లి, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్, జమ్మికుంట, వరంగల్ జిల్లాల ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. మరికొన్ని రోజుల్లో కూనారం ఆర్ఓబీ అందుబాటులోకి రానుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2022లో 119 కోట్ల నిధులు నిర్మాణం కోసం మంజూరు చేశారు. భూమి పూజ పనులకు శంకుస్థాపన చేసినప్పటి నుంచి నిర్మాణ పనులు ఆలస్యంగా జరగడంతో ఏళ్లుగా పెండింగ్ లో పడింది. మారుమూల మండలంలో కాళేశ్వరం కానీ, ఓదెల కానీ, జమ్మిగుంట కానీ, వరంగల్ కానీ పోయేటోళ్లకు చాలామందికి అతి త్వరలో సౌకర్యం కల్పిస్తారు. ఈ విషయంలో 2-3 సార్ల గౌరవనీయులైన గడ్డం వంశీకృష్ణ ఎంపీ గారు ఇటు రావడం జరిగినది. ఈ పనులు చూసి గత ప్రభుత్వంలో మంజూరైన బ్రిడ్జు ఇప్పటివరకు ఇంత ఎందుకు కాలేదు అని చెప్పేసి అప్పటిదప్పుడు దక్షిణ మధ్య రైల్వే జీఎం గారికి ఫోన్ చేసి మాట్లాడి అతి త్వరలో పని కావాలి అని చెప్పేసి పనుల ఆలస్యంతో ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, జమ్మికుంట, వరంగల్ వెళ్లాల్సిన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. రైళ్లు వచ్చినప్పుడల్లా గేట్ పడటంతో 20 నుంచి 30 నిమిషాల పాటు వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి. ప్రతి 10 నిమిషాలకి ఓ ట్రైన్ వస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గత 10 ఏళ్ళు తర్వాత ఇప్పుడు మా ఎంపీ గారు వచ్చిన తర్వాతనే ఇది స్పీడప్ అయి ఈరోజు ఈ లాస్ట్ మూమెంట్లో ఈ బ్రిడ్జ్ ప్రారంభించడానికి ఉన్నది. ముఖ్యంగా ఈ ఏరియా నుంచి ఈ రైల్వే బ్రిడ్జ్ కూనారం రోడ్ నుంచి చాలా వరంగల్ దాకా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది. వ్యవసాయం కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఇంకా ఫార్మర్స్ కావచ్చు, ఇంకా వివిధ రకాలుగా ఉన్నటువంటి ప్రజలు ఈ దారి గుండా ప్రయాణిస్తూ ఉంటారు. ఈ గేటు వాడుతోని గంటలు ఒక్కొక్క రోజు ఒక 10 ట్రైన్లు పోయే పరిస్థితి ఏర్పడి ఉన్నది. గంటన్నర 2 గంటలు వేడేసే పరిస్థితి ఉన్నది. ప్రయాణికుల ఇబ్బందులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దృష్టికి తీసుకువెళ్లడంతో సంబంధిత రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. పలుసార్లు నిర్మాణ పనులను పెద్దపల్లి ఎంపీ రైల్వే శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై మండిపడ్డారు. వెంటనే నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. దాదాపుగా 10-12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల నత్తనడకన పనులు నడిచి ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టర్కు సరైన బిల్లులు రాక పనులు ఎక్కడికక్కడికి ఆగిపోయినాయి. ఈ రోజున మా పెద్దపల్లి ఎంపీ గారు గడ్డం వంశీకృష్ణ గారు గెలిచినప్పటి నుండి రైల్వే అధికారులతో, కేంద్ర మంత్రులతో గత 2 సంవత్సరాలుగా దీన్ని వెంబడిపడి ఈ రోజున పనులు స్పీడప్ చేసి రాబోయే రోజుల్లో అతి త్వరలో 3-4 నెలల్లో బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైందంటే కేవలం ఎంపీ గారి చొరవతోనే అవుతుందని తెలియజేస్తున్నాము. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవతో ఏడాది కాలంలోనే బ్రిడ్జి నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కొన్ని రోజుల్లో ఆర్ఓబీ అందుబాటులోకి రానుంది. దీంతో ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, జమ్మికుంట, హుస్నాబాద్, వరంగల్ వెళ్లే ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఈ ఫ్లైఓవర్ అనేది దాదాపు లక్షలాది మంది ప్రజల కళ. ఇప్పుడు ఇక్కడ ఒకసారి గేటు పడితే దాదాపు నాకు తెలిసి గేటు పడితే అక్కడ అంబులెన్స్లో ఉన్నటువంటి ప్రాణం అయితే ఖచ్చితంగా పోవాల్సినటువంటి సందర్భం, అట్లాంటి చాలా సందర్భాలు మేము చూసినాం. ఈ ఫ్లైఓవర్ కట్టినటువంటి సందర్భం దీన్ని ఇక అయితే అగైతే ఎప్పుడైతే అని చెప్పేసి గత పాలకుల సందర్భంలో చాలా మటుకు ప్రజలు దీన్ని వచ్చినప్పుడు పోయినప్పుడు చూస్తూ అయితే అని చెప్పేసి కళల్లో వత్తులేసుకున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం ఎంపీఆర్ కావచ్చు, ఇక్కడటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవతోని పూర్తి స్థాయిలో దీని నిర్మాణానికి ప్రజలు కూడా ఒకటువంటి ఆశలో ఉన్నారు. పూర్తి స్థాయిలో పనులు జరిపోతామని చెప్పేసి అంశాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. గతంలో పాలకుల విధానాలకు విరుద్ధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చిరకాల కళను నిర్వహించిన వారిగా అవుతారని చెప్పేసి మా యొక్క ఆశాభావం. కూనారం రైల్వే బ్రిడ్జితో ఇబ్బందులు పడ్డ ప్రయాణికుల కష్టాలను తెలుసుకుని బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు స్థానికులు.